హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి 24/7 నుంచి అయితే ఈ కంపెనీ నుంచి జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. సో దీంట్లో ఏమీ లేదు, జస్ట్ మీకైతే చాటింగ్ చేయడం అయితే రావాలి. సో ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. దీనికి వచ్చేసి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. సో నేనైతే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. ఇలా అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, జస్ట్ ఫ్రెషర్ అయి ఉంటే సరిపోతుంది. అది కూడా జస్ట్ ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది. సో మీరు ఇంటర్ చేస్తే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో మీరైతే ఫస్ట్ డీటెయిల్స్ అయితే వినండి. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ బట్ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో మీరు అయితే వీడియోని లైక్ చేయండి. సో వీడియో లైక్ చేయడం ద్వారా చాలామందికి అనేది చేరుతుంది ఈ వీడియో. కాబట్టి ఎవరికైతే జాబ్ లేదు సో వాళ్ళకి అనేది మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో మీరు కంపల్సరీ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేశారా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. ఇక్కడ మనకి ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్. సో ఎవరికైతే చాటింగ్ వస్తుందో సో వాళ్ళని అనేది ఇమీడియట్గా హైర్ అనేది చేసుకుంటున్నారు. మీరు చూసుకుంటే ఏంటంటే ఇంటర్వ్యూ డేట్ 3rd ఏప్రిల్ నుంచి 4th ఏప్రిల్ వరకు అయితే చేసుకుంటున్నారు. సో నేను ఏంటంటే చెప్పేది, సో మీ ఈ డేట్స్ అనే కాదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మీకు కంపల్సరీ అనేది తీసుకుంటారు. సో డేట్స్ అయిపోయినా సరే వెళ్ళొచ్చు. అండ్ మీకు ఇంటర్వ్యూ టైం చూసుకుంటే ఏంటంటే మార్నింగ్ 10:30 నుంచి 1 o'clock వరకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇదైతే చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది జాబ్, నేను చెప్తున్నాను కదా డ్యామ్ షూర్గా. సో జాయినింగ్ కూడా అయితే ఈ మంత్లోనే అయిపోతుంది. మీకు ఇక్కడ ఇచ్చారు కదా డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే 17వ తారీఖు అయితే మీరైతే జాయినింగ్ అనేది జాబ్లో అవ్వచ్చు. చూసుకుంటే ఏంటంటే ఒక ఏజెంట్కి ఏం చేయాలంటే కస్టమర్కి సో ఏదైనా ఒక క్వారీస్ గురించి వస్తారు కదా, సో దీంట్లో ఏంటంటే నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీరు ఫ్లిప్కార్ట్ అట్లా ఉంటుంది కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అని. సో ఈ కంపెనీకి సంబంధించి కూడా సో ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది ఆర్డర్కి సంబంధించింది. సో ఆర్డర్కి సంబంధించి ఏమి ఉండదు, జస్ట్ ఏంటంటే ఆర్డర్ స్టేటస్ అనేది ఎక్కడ ఉంది, సో ఆర్డర్ ఎక్కడి వరకు వచ్చింది, సో అవి అనేది చూసి చెప్పాలి. చాలా సింపుల్గా ఉంటుంది. సో దాన్ని అయితే మీరు చాటింగ్ రూపాన వాళ్ళకైతే వాళ్ళ డీటెయిల్స్ అనేది తీసుకొని చెక్ చేసి అయితే మీరైతే మీ ఆర్డర్ ఇక్కడ ఉంది అని చెప్పాలి. సో అంతే సింపుల్గా ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ మీకు ఇచ్చారు టు ప్రొవైడ్ కస్టమర్ సపోర్ట్ అండ్ రీసాల్వ్ ఇష్యూస్ వై చాట్. సో చాట్ త్రూ అయితే మీరు సాల్వ్ అనేది చేయాలి. సో కస్టమర్స్ అయితే మెసేజ్ చేసినప్పుడు అయితే మీరైతే విషెస్ చెప్పాలి. సో విషెస్ చెప్పిన తర్వాత ఏంటంటే మీకు వాళ్ళు గ్రీటింగ్స్ అనేది చెప్పాలి, మీరు వాళ్ళు కూడా చెప్తారు. సో వాళ్ళకి క్వశ్చన్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. సపోజ్ మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ అయితే అడగండి. సో అప్పుడే అర్థమవుతుంది. సో వాళ్ళ డీటెయిల్స్ అనేది తీసుకొని సో వాళ్ళ ఆర్డర్ స్టేటస్కి సంబంధించి ఎక్కడ ఉంది అనేది మీరైతే చూసి చెప్పాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే అప్పుడప్పుడు కస్టమర్స్ అనేది కోపంగా మాట్లాడతారు, ఆర్డర్స్ రాలేదు, డిలే అయిందని. బట్ మీరైతే పొలైట్గా అయితే ఆన్సర్ ఇవ్వాలి. సో అట్లా ఇస్తే ఏంటంటే మీకు సర్వీస్ అయితే ఉంటాయి. సర్వీస్ అంటే మీకు డైలీ సర్వీస్ లాగా వస్తాయి. సో ఆ సర్వీస్ ఎంత ఎక్కువ మీకు వచ్చేసి 4.5 అట్లా వస్తుందో సో మీకు అప్పుడైతే ఏంటంటే శాలరీ ప్లస్ మీకు ఏంటంటే శాలరీ ఇస్తారు, ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది, ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. దీంట్లో చూసుకుంటే ఏంటంటే మీకు నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో వర్క్ వచ్చేసి 5 days వర్క్ అనేది ఉంటుంది. అండ్ 2 days అయితే రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది. సో ఓకేనా, మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి ఉంటారో సో వాళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ ఇంటర్మీడియట్ వరకు సర్టిఫికెట్స్ అనేది ఉండాలి. సో అక్కడ చూపించాలి కాబట్టి. సో ఇదైతే మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి అయితే వర్క్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, మీరు చూసుకుంటే దీనికైతే ఈ కంపెనీ అయితే చాలా బెస్ట్. అదర్ కంపెనీస్ అయితే ఓన్లీ 1-way క్యాబ్ ఇస్తాయి. సో బట్ ఈ కంపెనీ అయితే 2-way క్యాబ్ ఇస్తుంది. అండ్ చూడండి 2-way ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, హోమ్ పికప్ అండ్ డ్రాప్. సో మీ హోమ్ లొకేషన్ పెడితే మీ గేట్ ముందు అయితే డ్రాప్ చేస్తుంది అండ్ మీ గేట్ ముందు అయితే పికప్ అనేది చేసుకుంటుంది. సో మీరు సపోజ్ మీకు ఆఫీస్కి దగ్గర లొకేషన్లు ఉంటే ఏం చేస్తారంటే సో మీరైతే సెల్ఫ్ టు వర్క్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ సెల్ఫ్ టు వర్క్లో ఏంటంటే మీకు మాకు క్యాబ్ వద్దు అనుకుంటే 3,300 అనేది ఎక్స్ట్రా ఇస్తారు. సో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఓన్లీ ఫర్ మేల్ ఎంప్లాయీస్. సో ఫీమేల్ ఎంప్లాయీస్కి ఎందుకు ఇవ్వరంటే సో ఫీమేల్ ఎంప్లాయీస్ కాబట్టి, సో నైట్ టైం కాబట్టి ఒంటరిగా వెళ్ళొద్దు, సో అట్లా అందుకని మీకు సెక్యూరిటీ అయితే ఇచ్చి పంపిస్తారు. సో ఫీమేల్కి అయితే ఎలవ్ అనేది ఉండదు, ఓన్లీ మేల్స్కే ఈ సెల్ఫ్ టు వర్క్ అయితే మనకి మనీ అనేది ఇస్తారు. అండ్ మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. సో మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా మీకు ఉంటుంది.
మీకు 23 కిలోమీటర్ల దగ్గరలో ఉంటారు. సో వాళ్ళనేది క్యాబ్ అనేది ట్రాన్స్‌పోర్టేషన్ అప్ టు 23 కిలోమీటర్స్ వరకైతే క్యాబ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇదైతే జస్ట్ నౌ పోస్ట్ చేశారు. సో మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. సో ఎందుకంటే మీకేమన్నా కొత్త అప్డేట్స్ ఉంటే నేనైతే కన్ఫర్మ్‌గా మీకైతే ఫాస్ట్‌గా అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఈ 247కి సంబంధించి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉన్నది ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్‌కి. సో నేనైతే డేట్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా! సో 3 నుంచి 4థ్ ఏప్రిల్ వరకి 10:30 నుంచి 1:00 వరకి. మీరు 10:30 అంటే 9:00 ఇంట్లో బయలుదేరి సో 10 అట్లా వస్తే ఏందంటే మీకు ఈవినింగ్ 3:00 వరకి, 4:00 వరకైతే ప్రాసెస్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్వ్యూ. సో ఇక్కడ మీరు ఫైనల్‌గా చూసుకుంటే ఇంటర్వ్యూ క్వెషన్స్ వచ్చి చూసుకోండి. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ చూడండి ఇక్కడ మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇది కంపల్సరీ అనేది అడుగుతారు. సో ఓకేనా. ఇది నెక్స్ట్ అయిపోయిన తర్వాత మీకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే కన్ఫర్మ్‌గా అడుగుతారు. 100% డామ్ ష్యూర్. సో చెప్తున్నా కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదనేది జస్ట్ ఒక డెఫినేషన్ చూసుకొని వెళ్ళండి. ఓకేనా. సో మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఏముంటుందంటే మీకు ఫస్ట్ రౌండ్‌లో ఒక మీ రెజ్యూమ్ ఉంటుంది కదా! బ్యాక్ సైడ్ ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ గురించి రాయమంటారు. సో మీరైతే కొంచెం గ్రామర్ మిస్టేక్స్ లేకుండా అయితే రాయండి. సో అదైతే ఫస్ట్ రౌండ్ మీరు సెలెక్ట్ అయిపోతారు. సో ఫస్ట్ రౌండ్ అయిపోయినట్టే. సో మీకు సెకండ్ రౌండ్ చూసుకుంటే ఏందంటే చెప్పాను కదా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకటి అండ్ మీకు దీంట్లో వచ్చేసి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదని అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని అంటారు. సో ఏదైనా టాపిక్ గురించి మాట్లాడి ఇంగ్లీష్‌లో అంటారు. సో ఇది అయిపోయిన తర్వాత ఏందంటే ఫైనల్‌గా థర్డ్ రౌండ్ వచ్చేసి మేనేజర్ రౌండ్ ఉంటుంది. సో ఈ మేనేజర్ రౌండ్ ఏంటంటే మీకు ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్టా? మీరు నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తారా? అని అడుగుతారు. సో కంపల్సరీ చేస్తామని చెప్పండి. సో మీకు సాలరీ కూడా మీకు క్యాబ్ కావాలంటే క్యాబ్ తీసుకోవచ్చు. జెంట్స్ క్యాబ్ వద్దనుకుంటే మీకు అలవెన్స్ అనేది కూడా వస్తుంది. సో ఇదైతే చాలా అంటే చాలా మంచి కంపెనీ. చాట్ సపోర్ట్ ఫుల్ టైమ్ పర్మనెంట్. సో నేను చెప్పేది ఏందంటే ఇట్లాంటి వాకిన్స్ అయినప్పుడు కంపల్సరీ అటెండ్ అవ్వండి. సో ఎందుకంటే గుంపులో గోవిందా అని మిమ్మల్ని అయితే తీసుకుంటారు. నేను చెప్తున్నా కదా! సో ఇట్లాంటివి ఎప్పుడు మిస్ అవ్వద్దు. మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు వేరుంటుంది వాకిన్, ఇప్పుడు వేరుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి కొంచెం ఇంగ్లీష్ అటు ఇటు అయినా నేను మాట్లాడలేను అనుకున్నా కొంచెం మీరు కవర్ చేస్తే ఏందంటే మీకు కంపల్సరీ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది కాబట్టి కంపల్సరీ అనేది అటెండ్ అవ్వండి. సో ఇక్కడ ఫైనల్‌గా సాలరీకి చూసుకుంటే సో మీకిక్కడ సాలరీ ఏందంటే మీకు 5 డేస్ వర్క్ కాబట్టి సో వీక్లీ అనేది కొంచెం సాలరీ అనేది తక్కువనే ఉంటుంది ఇక్కడ మీకైతే. సో మీకు మంత్‌లో 20-21 డేస్ చేస్తారు కాబట్టి మీకిక్కడైతే మీకు 13,000 అయితే సాలరీ ఇస్తారు. 13,000 ఓకేనా. సో 13,000 సాలరీ ఇస్తారు. ప్లస్ ఎవరైతే సెల్ఫ్ టు వర్క్ వస్తారో సో వాళ్ళకనేది 3,300 ఎక్స్‌ట్రా వస్తుంది. సో ఇదొచ్చేసి 16,600 కదా! ఓకేనా. సో మీకిదొచ్చిన తర్వాత 16,600 ప్లస్ మీరొక 3 మంత్స్ చేసినాక మళ్ళీ మీకు ఈకాఫ్ అని అట్లా వేరే ఎక్స్‌ట్రా ఇన్సెంటివ్స్ మీ వర్క్‌ని బట్టి కూడా యాడ్ చేస్తారు కాబట్టి అయ్యాక 6,000-7,000 అనేది ఉంటుంది 2-3 మంత్స్ తర్వాత. అప్పుడు మీకు టోటల్‌గా 24,000-25,000 అనేది వస్తుంది. సో ఎవరైతే మిస్ చేసుకోకండి. సాలరీ తక్కువ అని మాత్రం అనుకోవద్దు. మీరు ఏ కంపెనీకి పోయినా ఇక్కడ హైదరాబాద్‌లో ఏ కంపెనీకి పోయినా మీకు 13-15K సో ఇంతే ఇస్తున్నారు కాబట్టి మీకు దగ్గర కంపెనీ ఇది కాబట్టి మీరైతే కంపల్సరీ వాక్ ఇన్ డ్రైవ్ అనేది అటెండ్ అవ్వండి. జాబ్ అయితే తెచ్చుకోండి. సాలరీ గురించి ఆలోచించొద్దు. మీరు ఫ్రెషర్స్ కాబట్టి చిన్న చిన్నగా వర్క్ చేసుకొని ఒక 1 ఇయర్ చేసుకొని బయటికెళ్ళిపోండి. మీకు కంపల్సరీ 30,000-40,000 అని వస్తుంది. మీకు వేరే అదర్ కంపెనీస్ 30-40K వస్తుంది. సో మినిమమ్ 1 ఇయర్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే తీసుకొని వెళ్ళండి. సో ఫ్రెండ్స్ మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.